ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి హైదరాబాద్ ఈ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ వాకింగ్ చేసేటువంటి పాయింట్ ఒకటి ఉంది హైదరాబాద్లో. అంటే సికింద్రాబాద్ ఏరియా, హైదరాబాద్ టు సికింద్రాబాద్ కలిపేటువంటి ట్యాంక్ బండ్ ఏరియా. సో ఇదంతా అందమైనటువంటి ప్లేసు. అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కనబడుతూ ఉంది, ఇక్కడ బుద్ధుని యొక్క విగ్రహం కనబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. చాలా అద్భుతమైనటువంటి సిటీ ఇది. సో వాకింగ్కి ఏరియా చాలా అనువైనటువంటిది. ఇక్కడ మంచి వాక్ చేయటానికి, అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కావలసిన అన్ని ఎక్విప్మెంట్స్, పరికరాలు ఉన్నాయి. ప్రశాంతం కూర్చోవటానికి, వాకింగ్ చేయటానికి, ఇంకా ఏదైనా కానీ ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కావలసినంత అనువైనటువంటి ప్రాంతం కూడా. సో ఇది హైదరాబాద్ సికింద్రాబాద్కే చెందినటువంటి గొప్ప ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం. చూడండి, అక్కడ అంతా ట్యాంక్ బండ్ కనబడుతుంది. అక్కడ కొత్తగా నిర్మించబడినటువంటి అసెంబ్లీ కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చక్కని అద్భుతమైనటువంటి పరిసరాలు ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ కూడా చూడవచ్చు. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమే నేను ఇక్కడ రావటం జరిగింది, బస్ దిగి. సో ఇక్కడ పిల్లలను చూసుకొని మా బాబుని పలకరించాను, అలాగే మా పాపను కూడా పలకరించి వెళ్ళటం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ గార్డెన్ ఇక్కడ మీరు ఫ్లాగ్ కూడా చూడవచ్చు, మన యొక్క ఇండియా ఫ్లాగ్. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి స్తూపము, ఇండియా ఫ్లాగ్ యొక్క స్తూపం ఇది. ఓకే, వెనకమాల గార్డెన్ కనబడుతుంది కదా, అదంతా కూడా చాలా అందమైనటువంటి ఏరియా. మంచిగా ఆహ్లాదకరమైనటువంటి చెట్లు, మంచి కూర్చోటానికి కానీ నడవటానికి కానీ, కొంతమంది వచ్చి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటానికి అనువైనటువంటి ప్రాంతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు ఈ సృష్టి అంతటికి మూలకారకుడు. నేను అది చూస్తూ ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు ఇనాగ్రేషన్ చేశారని దీన్ని నేను చూడటం జరిగింది. సో ప్రభుత్వాలు మారవచ్చు, పరిపాలన మారవచ్చు, కానీ పిల్లారా శాశ్వతమైనటువంటి పరిపాలన దేవుంది. దేవుడే ఎప్పటికీ రాజుగా ఉంటాడు ఈ భూమి మీద. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, మహాకాశాలు ఆయనయే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా మన దేవాతి దేవుని చెందినటువంటి. యేసు క్రీస్తు ద్వారానే సమస్తం సృష్టించబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మీరు చదివితే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నటువంటిది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీరు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుంచి చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడతా ఉంటాయి. అలాగనే మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు మనకి బోధపడతా ఉంటాయి యేసు ప్రభుని గురించి. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే పాపములను పరిహరించువాడు, ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడు. యేసుక్రీస్తే సర్వాధికారి, సర్వలోక రక్షకుడు, విమోచకుడు. ప్రైజ్ ది లార్డ్. ఇదను ప్రభు యొక్క విమోచన మన హృదయాలను, మన అంతరంగాలను దర్శిస్తే మనం తప్పక విమోచించబడతాం. ఇంకా ఎవరికైనా విమోచన లేకపోతే, పాపక్షమాపణ లేకపోతే మీరు ఈ దినమే పాప పశ్చాత్తాపడండి, విమోచించబడండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తునందు విశ్వాసము మనకి రక్షణ ఇస్తూ ఉంది పిల్లారా. భూమి మీద
ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామాల్లో రక్షణ లేదని అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12 వచనం చెబుతూ ఉంది. అలాగనే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు ద్వారానే మనకు విమోచన దొరుకుతూ ఉంది, మన పాపములకు క్షమాపణ దొరుకుతూ ఉంది. ప్రతి మనిషి యొక్క పాప రోత జీవితం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కార్చబడింది కల్వరి శిలువలో గొల్గొతా కొండపైన. ఈ దినమే ప్రభు అయిన యేసుక్రీస్తు మీ హృదయాలను, మీ అంతరంగాలను దర్శిస్తా ఉన్నాడు. గాడ్ ఈజ్ మేకింగ్ విజిట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ రైట్ నౌ. బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ హిస్ sacrifice. He sacrificed for us. Hallelujah. He is the wonderful, loving and compassionate God forever. Praise the Lord. యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పటికీ పిల్లారా మనకి రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. ఆయన విమోచన చాలా శ్రేష్టమైనటువంటిది. హల్లెలూయా. విలువైనటువంటిది, వెలపెట్టి మనం కొనబడినటువంటి వారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ అస్ రైట్ నౌ టుడే. బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ రిసీవ్ సాల్వేషన్, ఎటర్నల్ లైఫ్ ఫర్ యూ వెయిటింగ్ ఆల్వేస్. ప్రైజ్ ద లార్డ్. ఎప్పటికీ కూడా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిత్య జీవానికి వారసులు అవుదాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇదేనో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సమృద్ధి కృపతోనూ, అత్యధికమైనటువంటి ఆనందంతో, శాంతితోనూ, సమాధానంతోనూ మీరు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకం మాత్రమే మీ హృదయాలను, మీ అంతరంగాలను నింపును గాక. ప్రైజ్ ద లార్డ్. రక్షణ లేని వారు రక్షణ పొందండి. బాప్తీసం తీసుకుని వారు బాప్తీసం తీసుకోండి. ఇంకా ఎంతమంది అయితే పాపక్షమాపణ పొందకపోతే ఈ దినమైన పాపక్షమాపణ పొందటానికి మీ హృదయాలను ప్రభువుకి అర్పించండి. యేసుక్రీస్తు రక్తం నందు విశ్వాసం ఉంచండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ జీవితాలు సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. సో అద్భుతమైనటువంటి ఈ యొక్క కట్టడాల్ని ఒకసారి మనం వీక్షించుదాం. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్ యొక్క అందాన్ని, అలాగనే అద్భుతమైనటువంటి దేవుని సృష్టిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనబడుతున్నారు మనకి. ఎక్కడో దూరంగా కనబడుతుంది చూడండి అది. ఇంకా ఇక్కడ బుద్ధుని యొక్క విగ్రహం కనబడుతూ ఉంది. ఓకే, అందమైన దేవుని సృష్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనతోనూ, మన కుటుంబంతోనూ, మరి మనకి జీవితాలతోనూ సమృద్ధిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప కొరకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు నేను బాబుని కలిసాను. మా బాబుని కలిసి మాట్లాడి కొంచెం వాక్ చేద్దామని ఈ ప్రాంతాలకు వస్తే ఇది చాలా అందంగా అనిపించింది నాకు. వాకింగ్ పొద్దున్నే కొంచెం ప్రభువుతో సమయం గడపటం, ఏకాంతంగా. యేసు ప్రభు కూడా ఏకాంతంగా సమయం గడిపేవాడు. సో ఏకాంతమైన ప్రాంతాల్లోకి రావాలి. మనుషులు ఎక్కువ తిరిగే ప్రాంతాలు కాదు. ఎవరి స్పందన లేకపోతే ఎవరి యొక్క
అలికిళ్ళు ఎక్కువగా లేని ప్రాంతాలు. క్రైస్తలో కాసేపు ప్రశాంతంగా మనతో మనం దేవునితో మన మనస్సు మన హృదయం గడుపుతూ ఉన్నప్పుడు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పిల్లలు మనకి. క్రైస్తలో సో గలిబిలి లోకంలో ఈ దినాలు చాలా గలిబిలిగాను, చాలా ఎట్లాగంటే బిజీగాను, మరి ఎన్నో రీతులుగా మనుషులు మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నటువంటి దినాలు. సో ప్రశాంతతను కోల్పోతూ ఉన్నారు కొంతమంది. అయితే కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఆనందించలేకపోతూ ఉన్నారు. సో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, భావోద్రేకాల్లోనూ స్వస్థత లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అలాంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అటు వారికి, వారి హృదయాలకు, వారి అంతరంగాలకు అద్భుతమైనటువంటి స్వస్థతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. స్వస్థత శీఘ్రంగా కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వీ నీడ్ హీలింగ్. స్వస్థత లేకపోతే చాలా కష్టం మనిషికి. స్వస్థపరచబడిన మనస్సు, హృదయం కూడా కావాలి. ఆరోగ్యవంతమైన మనస్సు, హృదయం కావాలి. దేవుని జీవము, దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావము మానవుని జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనిషి నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా, ఆరోగ్యంగా, ఆనందంగా గడపగలుగుతాడు. సో కొన్నిసార్లు మీ బిజీని పక్కన పెట్టండి. మీ బిజీని పక్కన పెట్టి ప్రశాంతంగా దేవునితో సమయం గడపండి, మీతో సమయం గడపండి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు అసలు మనం మనిషిని మర్చిపోతాం. మనిషికి మిషన్ కాదు మనం, మనుషులు. మనిషికి మంచి ప్రశాంతత, లోన్లీ. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు నేను ఆయన గురించి స్టడీ చేస్తా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన ఏకాంతంగా దేవునితో గడిపేవాడు. ఏకాంతంగానే ఉంది వాక్యంలో. తండ్రి అయిన దేవునితో గడిపేవాడు ఏకాంతంగా. సో అంటే తనతో తాను, అలాగనే తండ్రితో. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమయం గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. లేకపోతే మానసికమైన ఒత్తిళ్ళు వస్తాయి, మరి భావోద్రేకాల్లో భయాందోళనలు వస్తాయి, దిగులు వస్తుంది, చింత వస్తుంది, వ్యాకులం వస్తుంది. అనవసరమైన వాటికి మనం బాధపడిపోతూ ఉంటాం, ఓవరికి మదన పడిపోతూ ఉంటాం. బాధ అనేటువంటిది అది నానా రకాలుగా వస్తుంది, ఎంటర్ అవుతుంది ఒకసారి. అది కనుక ఎంటర్ అయిందంటే అది తొలగిపోవటం కష్టం. దాన్ని ఎంటర్ కానివ్వకుండా చూసుకోవాలి. ఎంటర్ అయినా పారద్రోలుకోవాలి వెంటనే. ప్రైజ్ ది లార్డ్. సో భయము, ఆందోళన, దుఃఖము, వ్యాకులం, చింత, దిగులు, విచారాలు, నానా రకాలైనటువంటి మరి మనిషి జీవితంలో నిరుత్సాహం, కృంగిపోయిన స్థితి, కృంగుబాటు, ఇవన్నీ కూడా తొలగిపోవాలి. అప్పుడు ఏకాంతంగా గడపాలి. ఏకాంతంగా గడిపే స్థలాలు. హల్లెలూయా. మానసికమైనటువంటి ఒత్తిడి నుండి విడుదల పొందే స్థలాలను ఎన్నుకోవాలి. ప్రతిరోజు నేను దేవునితో సమయం గడుపుతా. ఎవ్రీడే ఉదయకాలంలో ప్రశాంతమైన ప్రాంతాల్లోకి వెళ్ళి కొంత సమయం ప్రశాంతంగా దేవునితో గడపటం అనేది అది చాలా మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి పని అదే. రాత్రి అంతా కూడా తండ్రి అయిన దేవునితో గడిపేవాడు. ఒకసారి చాలా చీకటిగా ఉన్నప్పుడు లెగిసి వెళ్ళి కొండల్లోకి వెళ్ళి, అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి, మరి కొన్ని ప్రాంతాల్లో ఒలీవల తోట ఉండని ప్రాంతాలు, అదే చెబుతుంది, గెచ్చేమైన తోట. అది బేతనీ దగ్గరలో ఉంటుంది, యెరూషలేము దగ్గరలో. సో అక్కడ ఎక్కువ గడిపేవాడు రాత్రి అంతా. ఆయన అప్పగించబడటానికి ఆ రోజు అప్పగించబడటానికి ముందు సమయంలో ఎక్కువ ప్రార్థనలో గడిపాడు. సో యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రార్థనలో గడిపాడని దేవుని వాక్యం సెలవిస్తారు. కొన్నిసార్లు అరణ్యంలో గడిపేవాడు, కొన్నిసార్లు
ఆ గల్లియా సముద్రం అవతలకి వెళ్ళి లేదా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి యేసు ప్రభువారు ఆయన సమయం గడిపేవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లారా, మనం మానసికంగా బలపడాలంటే, దైవికంగా దేవునిలో ఎదగాలంటే దేవునితో సమయం గడపాలి. దేవునితో గడిపే సమయమే మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది. మనతో మనం గడపాలి. ప్రైజ్ ది లార్డ్. ఊరికి వాళ్ళతో వీళ్ళతో టైం అంతా వేస్ట్ చేయకుండా, కొన్నిసార్లు మనుషులతో కూడా గడపొద్దని అట్లేదు, కానీ ఎక్కువ సమయాన్ని మనల్ని మనం దేవునికి అర్పించుకొని మనమేంటో మనం తెలుసుకోవటానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో సమయం గడిపినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కృపను కొమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత చక్కగా ఉందో, ఆహ్లాదకరమైన ప్రశాంతమైన తోట, చెట్లు, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఏకాంతంగా దేవునితో, మీతో మీరు దేవునితోనూ ఇలా గడుపుతూ ఉంటే ఆ సమయం బ్లెస్సింగ్గా మార్చబడుతుంది. అనేకమైనటువంటి తలంపులు, మన తలంపులను కూడా ప్రభువు దర్శిస్తాడు, మన యొక్క హృదయ ఆలోచనల్ని, అంతరంగాన్ని. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేళ్లను ఉపకారాలను దేన్ని మర్చిపోవద్దు అంటాడు. ఫర్గెట్ నాట్ ఎనీ వన్ ఆఫ్ ద బెనిఫిట్, ఆల్ ద బెనిఫిట్స్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర నుండి పిల్లారా మేళ్ళు జరుగుతాయి. మేలు జరుగును గాక, మేలు మిమ్మల్ని వెంబడించును గాక. కీడు నుండి, నష్టం నుండి, దుఃఖం నుండి యేసు నామములో దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. అప్పుల బాధ నుండి విడిపించును గాక. అనారోగ్యపు పరిస్థితుల నుండి విడిపించును గాక. ప్రతి విధమైనటువంటి వ్యాధి, రోగము, బలహీనత అంతటి నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము మీ మనస్సుకి, మీ హృదయానికి, మీ అంతరంగానికి, మీ యొక్క దేహానికి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి దేవుడు ఈ దినం మన హృదయాలను దర్శించును గాక. సమస్యలు, ఎన్నో దినాల నుండి ఉన్న సమస్యలు, కానటువంటి పనులు, జరగని పనులు, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు అన్నీ అధిగమించుదురుగాక యేసు నామములో. ప్రతి మనిషి నుండి, మనిషి యొక్క మాయోపాయాల నుండి, మోసము నుండి, అబద్ధము నుండి, కుయుక్తు నుండి మీరు విడిపించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. తప్పించబడుదురుగాక. వారి యొక్క మోసానికి బలి కాకుందురుగాక, వారి అబద్ధానికి బలి కాకుందురుగాక. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పిల్లారా, ఎంతోమంది అబద్ధాలతో మన జీవితాలతో ఆడుకుంటారు. అబద్ధాలు మాట్లాడుతూ మన జీవితాలతో ఆడుకుంటారు. అట్టి మనుషుల యొక్క మాయోపాయాల నుండి, ఉరుల నుండి, ఉచ్చుల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక, విడిపించునుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక యేసు నామములో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దైవికమైనటువంటి సన్నిధి, బలము, శక్తి, అభిషేకము మీ హృదయాలను, మీ అంతరంగాలను నింపునుగాక ఈ దినమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎక్కడైనా కానీ బాధ ఉంటే, దిగులుంటే, నిరుత్సాహం ఉంటే, కృంగిపోయిన స్థితి ఉంటే అంతటి నుండి దేవుడు విడిపించునుగాక. మరణకరమైనటువంటి అగాధ లోయల్లో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. ప్రతి విధమైనటువంటి కీడు నుండి, నష్టం నుండి విడిపించునుగాక. అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల యొక్క, అపవిత్రమైనటువంటి శక్తుల యొక్క భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి హానికరమైనటువంటి బాధ పెట్టి, దిగులుకి గురి చేసి, కృంగదీసి, నష్టం చేసి, నాశనం చేయాలని ప్రయత్నం చేసే ప్రతి దుష్టశక్తి యేసు నామములో ఇప్పుడే గద్దించబడునుగాక. హింసలకు, అవమానానికి, నిందలకు, భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి విషయాలకు
గురి చేయాలని చూసేటువంటి దురాత్మ శక్తులు, దైవాత్మలు, చీకటాత్మలు అన్నీ కూడా ఇప్పుడే యేసు నామంలో తొలగిపోవును గాక. యేసు నామంలో తొలగిపోవును గాక, గద్దించబడును గాక, నాశనము చేయబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ rebuked. I speak the healing power in the mighty matchless name of Jesus Christ of Nazareth. Hallelujah. Praise the Lord. ప్రభువా, ప్రతి ఒక్కరు నాయన ఈ దినం ప్రత్యేకమైనటువంటి నీ సన్నిధితో నింపబడుదురు గాక. A special anointing, God. Fill their hearts right now. Breakthrough in the name of Jesus. Deliverance. Hallelujah. Forgiveness. The power of forgiveness. Hallelujah. క్షమాపణ యొక్క శక్తి ప్రతి హృదయాన్ని తాకును గాక. నిండైనటువంటి దేవుని కొలత. హల్లెలూయా. ఆమేన్. సమృద్ధి. ఎస్, పొర్లి పారేటువంటి సమృద్ధి యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఇప్పుడే కలుగును గాక. ఇప్పుడే కలుగును గాక యేసు నామములో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ అనాయింటింగ్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధమైన ఆత్మ, దేవుని ఆత్మ అభిషేకము నిండు కొలతతో సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. కొలత లేని ఆత్మ, హెస్ లార్డ్, కొలత లేని ఆత్మ అనుగ్రహించబడును గాక. ఇప్పుడే బలమైన దేవుని సన్నిధితో నీ ప్రజలు తాకబడుదురు గాక. ఎక్కడెక్కడైతే ప్రభువా భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణి ఆయన ప్రజలు, మనుషులను, నేను నమ్మిన బిడ్డల్ని బాధ పెట్టాలని భయంకరమైనటువంటి ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఆయా స్థలాల్లో, ప్రాంతాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాలలో అధికమైనటువంటి దేవుని అభిషేకపు ఆత్మ సాతాను యొక్క కాడిని మోకులు తెంచివేయను గాక. Be broken up every chain of evil spirit right now in the mighty name of Jesus, matchless name of Jesus. Holy Ghost, Holy Spirit anointing, the anointing of God, break every yoke right now. Break every yoke of Satan right now. Healing take place, health take place, sound mind in the name of Jesus. Hallelujah. The power of God in the name of Jesus. Holy Ghost anointing. Lord, we praise you, Lord. We glorify your holy name. We thank you, Jesus. Heal the broken heart. Heal the broken heart. ప్రతి బిడ్డ స్వస్థపరచబడును గాక. గాయాలతోనూ, హృదయ వేదనతోనూ, దుఃఖంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఇప్పుడే బాగుపడును గాక. స్వస్థత పొందును గాక. ఆరోగ్యం పొందును గాక. రక్షణ పొందును గాక. పాపక్షమాపణ పొందును గాక. విడుదల పొందును గాక యేసు నామములో. రిసీవ్ హీలింగ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. హెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సౌండ్ మైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బలమైన ఆత్మకార్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి ఈ ప్రార్థన మనవులన్నిటిని కూడా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయముల అంతరంగంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రాలు. మా మనవులు విన్నందుకు వందనాలు. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామలు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ మై ఫ్రెండ్స్. దేవుడు మన ప్రార్థన విన్నాడు, మన స్వరం విన్నాడు, మన మాటలు విన్నాడు. మన హృదయం యొక్క అంతరంగం ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఘోరమైనటువంటి విషయాలు కూడా ప్రభు విన్నాడు. ఈ దినం చూస్తున్నాడు. దేవుడు జాబ్ ఇస్తాడు. ఆమేన్. దగ్గరలో ఉంది జాబు, దగ్గరలో ఉంది, మీకు సమీపంగా ఉంది. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు యేసు నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. See you sometime in God's will. Until then, take care. Have a good day and wonderful day. Praise the Lord. God bless you all. Glory to God.